ప్రైజ్ ద లార్డ్. సిలువ మీద మరి యేసయ్య పలికిన 7 మాటలను మనము ధ్యానించుకున్నాము. మరి అందులో మొదటి మాట మరి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మరి అక్కడ శతాధిపతి మరి సైనికులు మరి ఆయన ఎంతగానో అవమానిస్తున్నారు. ఆ శిలువ మీద హేళన చేస్తున్నారు. నువ్వు యూదుల రాజువు కదా, మరి నిన్ను నీవు రక్షించుకో అని మరి అపహసిస్తున్నారు. మరి ఆయన బట్టలు తీసివేసి చీటీలు వేసి మరి పంచుకుంటున్నారు. ఆయన మీద ఉమ్ము వేస్తున్నారు. మరి భయంకరముగా మరి ఎన్నో మాటలతోనూ మరి అవమానిస్తున్నారు. మరి అక్కడ యేసయ్యని హింసిస్తున్నారు. అప్పుడు యేసయ్య, మరి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, తండ్రి వీరిని క్షమించు అని మొదటిగా అక్కడ మాట్లాడిన మాట శిలువ పైన. వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు కూడా చాలా అపహసించారు. కానీ ఎప్పుడైతే యేసయ్య చనిపోయాడో భూమి కంపించింది. మరి ఆ ప్రదేశం అంతటా చీకటి కమ్ముకున్నది. మరి సమాధులు తెరవబడ్డాయి. మరి అవన్నీ చూసి శతాధిపతి మరి అతని సైనికులు ఎవరైతే యేసయ్యని అవమానపరిచిరో వాళ్ళందరూ చూసి భయపడి ఈయన నిజమైన దేవుని కుమారుడు అని అక్కడ పశ్చాత్తాపపడి ఆ క్షణమే వాళ్ళు రక్షణ పొంది ఉన్నారు. వారు చేసిన ప్రతిదీ మరి అక్కడ వారు పశ్చాత్తాపము పడ్డారు. యేసయ్య మరి వారిని అంత బాధ పెట్టినప్పటికీ క్షమించిండు కనుక గొప్ప స్థానంలో ఉన్నాడు. మరి క్షమించుట అనేటిది దేవుని గుణమై ఉన్నది. ఎప్పుడైతే మరి మనము ఈరోజు యేసయ్య ద్వారా క్షమించడము అనేది నేర్చుకుంటే మనని ఎంత అవమానించినా, ఎంత బాధ పెట్టినా, ఎంత అపహసించినా, ఎన్ని విధాలుగా మనని మోసపుచ్చినా వారిని క్షమించినట్లయితే దేవుని గుణము మనలో ఉన్నది. మరి దేవుడు ఎంత గొప్ప ఉన్నత స్థానంలో మరి యేసయ్యని పెట్టాడో మనని కూడా అదే స్థానంలో పెడతాడు. నిన్ను బాధించిన వారిని నీవు క్షమించినప్పుడు దేవుడు నిశ్చయముగా వారి ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు. అప్పుడు వారు నీ గొప్పతనాన్ని చూసి నిశ్చయముగా దేవుడు మీకు తోడున్నాడని తెలుసుకొని పశ్చాత్తాప పడతారు. ఏ విషయాలలో నువ్వు బాధపడ్డావో అన్ని విషయంలో దేవుడు నిన్ను విడిపించి ఈ క్షణం నుంచి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుడి ఈ ఆశీర్వాదముతో మనని నిత్యము నింపును కాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. సిలువలో పలికిన మొదటి మాట మరి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అన్నావు ప్రభా. ఈరోజు ఈ ఆశీర్వాదాన్ని మాకు దయచేశావు. మరి మేము అనేకులని క్షమించి మరి గొప్ప స్థానము పొంది మరి మేము విడిపింపబడి గొప్ప ఆశీర్వాదంలో ఉండుటకు మా కొరకు ఇచ్చిన ఈ మాటని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ ఆశీర్వాదముతో ప్రతి విషయంలో మమ్మల్ని దీవించమని మరి ఈ మాటని మా జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మరి ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆశీర్వాదము మనందరిలో నిత్యము ఉండునుగాక. ఆమేన్.